దెయ్యం మనిషి రూపంలో వస్తుందని విన్నాం మేము. కానీ తల్లే దయ్యంగా మారడాన్ని ఈరోజు మేము కళ్ళారా చూస్తున్నాం. ఎందుకు ఇలాంటి పని చేశారమ్మా? మేము రాణాగారి మీద ఈర్ష్యపడటానికి కారణం మీరు మాకన్నా వీరినే ఎక్కువగా ప్రేమిస్తారని. కానీ మీ ప్రేమంతా పెద్ద బూటకం, కపట నాటకం. మిమ్మల్ని తల్లి అని పిలవడానికి కూడా తలవంపుగా ఉంది. ఖచ్చితంగా రాణా గారి కారులో బాంబు కూడా మీరే పెట్టించి ఉంటారు. ఖచ్చితంగా రాణా గారికి గాయత్రి గారికి పెళ్లి జరిగే సమయంలో వారిని చంపాలనే ప్రయత్నం కూడా మీరే చేస్తుంటారు కదా? చెప్పండి చెప్పండి చెప్పండి. రాణా గారు, మేము మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటున్నాం. మా అమ్మ చేసిన అపరాధాలకు మమ్మల్ని క్షమించండి. ఈవిడ మాటలతో మమ్మల్ని మాయ చేసి మా నుండి మా కిరీటాన్ని లాక్కున్నారు. మాకు కూడా ఎటువంటి అనుమానం రాలేదు. ఎందుకంటే ఆవిడ మా కన్న తల్లి కదా. మేము ముందు వెనక ఆలోచించకుండా ఈవిడ అడుగులకే మడుగులొత్తుతూ వచ్చావు. ఈవిడ మాకు కన్న తల్లి. ఈ కుటుంబానికి పెద్దగా మనల్నందరినీ ఆశీర్వదించవలసిన ఈ తల్లి ఓ కిరాతకిగా మారి ఆ రోజు మీ మొదటి భార్యని రాణి రాణా గారు. రక్తంలోనే తడిశాయి చేతులు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతుల మీద రాచరికపు గీతను బ్రహ్మదేవుడు రాసి ఉండడు. రక్తంలోనే తడిశాయి మా చేతులు. మా విధి రాతను తెలిపే గీతల్ని. నా పుస్తకం కనిపించట్లేదేంటి? సరదాగా నవ్వేసై ఒకసారి హయో 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 పెదాలలా బిగించి శపించకే మరి మంత్రాలవి జపించి వదిలే క్షమించి అరే పాపం చిరుకోపం నిజమేనా మేకప్ప అరే పాప సారీ చెప్పా ఓ మై గోల్డెన్ చెప్పా ఫారెక్స్ బేబీ టైపా లవ్లీ లాలీపాప. నిన్ను ఏడిపించడం ఎందుక అని అడిగావనుకో చెబుతా వింటావా మరి? తరిమి నిన్ను ఏడిపించడం ఎందుక అని అడిగావను
సమ్మర్ వింటర్ అంటూ ప్రతి ఋతువుకో డిఫరెన్స్ ఉన్నప్పుడే కదా బాగుంటుంది. చిరునవ్వు తప్పని ఫేసుకెప్పుడు మరో కలర్ రాదా అని డౌట్ పుట్టి అది తీర్చుకుందుకే తమాషాగా ట్రైలేసి చూసానే బే. ఐఎమ్ వెరీ సారీ అన్నాగా పయ్యో సారీ సరదాగా నవ్వేసేయ్ ఒకసారి. ఐఎమ్ వెరీ సారీ అన్నాగా పయ్యో సారీ సరదాగా నవ్వేసేయ్ ఒకసారి. లిప్స్టిక్ అవసరమైన లేనంత ఎర్రగా పెదవి ఉందిగా కందే వరకు కొరికి తెగ హింసించకే. లిప్స్టిక్ అవసరమైన లేనంత ఎర్రగా పెదవి ఉందిగా కందే వరకు కొరికి తెగ హింసించకే. టొమాటో పళ్ళకి డూపుల్లా సుమారు సిమ్లా యాపుల్లా ఉన్నావే పిల్ల నువ్వు నిలువెల్లా. నీ బొంగ మూతితో పొంగనీయకే బొగ్గల బర్గర్లా నన్నుండని కౌరించితే అవి నిజం చెప్పు నీ తప్పు కాదా అది. ఐఎమ్ వెరీ సారీ అన్నాగా వయ్యో సారీ సరదాగా నవ్వేసై ఒకసారి. ఐఎమ్ వెరీ సారీ అన్నాగా వయ్యో సారీ సరదాగా నవ్వేసై ఒకసారి. హయో 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 పెదాలలా బిగించి శపించకే మరి మంత్రాలవి జపించి బదిలై క్షమించి. రాజమాత, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. లక్ష్మణ్ అంత రాత్రి వరకు రాజకుమారి గారి గదిలో ఉండటం, ఆ కారణంగా చినరాజా వారికి రాకుమారికి గొడవ జరగడం అంత మంచిది కాదనిపిస్తోంది. రాజమాత, క్షమించండి చినరాణి గారు, నేను రాజమాత అనుకున్నాను. అయ్యో భగవంతుడా, అయ్యో మేమిన్నాళ్ళు మా కుటుంబం ఒక ఆదర్శ కుటుంబం అనే భ్రమలో బ్రతికామే. మీరు మీరు చెప్పిందంత నిజమేనా యశోదా? అయ్యో అయ్యో, మా కుటుంబంలో ఇలాంటి అవినీతి జరుగుతున్నా మాకు ఏమాత్రం తెలియనే తెలీదు. యశోదా యశోదా, మేము అసలు ఎప్పుడు ఊహించనే లేదు మా కోడలు ఇలాంటి వాటికి దిగజారిపోతుందని. మేము తను సావిత్రి లాంటిదనుకుని మా కోడలిగా తీసుకొచ్చాము. కానీ మాకెన్నాళ్ళు తెలియనే తెలీదు ఆ సావిత్రి మరొక సత్యవంతుడిని చూసుకుంటుందని. యశోదా, మేము మీ దగ్గర చేతులు జోడించి అర్థిస్తున్నాం. మా మీద ప్రమాణం చేయండి. మీరు ఈ విషయం రాజమాతకు తెలియనివ్వకండి, అసలు ఎవ్వరికీ చెప్పొద్దు. లేదంటే మా కోడలు చేసిన ఈ పాపిష్టి పని వల్ల మా కుటుంబ గౌరవం మంట కలుస్తుంది, మా పరువు పోతుంది. చూడండి, మీకు ఆ భగవంతుని పైన ఆనా, మీరు ఈ విషయం ఇంకెవ్వరికీ చెప్పకూడదు.